హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, అయోధ్య రామ మందిరాన్ని తిరుపతికి అయితే తీసుకొచ్చారని. సో ఇదైతే ఎగ్జిబిషన్ పెట్టారండి. సో ఎవరైతే అయోధ్య వెళ్ళలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు సేమ్ యాజ్ టీజ్గా అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంది అనేది అలాగే సెట్ అనేది వేశారనమాట. లోపల దేవుడితో సహా మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా అలాగే సెట్ వేశారు. చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా. మనం రియల్గా అయితే అయోధ్యకి వెళ్ళి చూడగలమో లేదో కానీ ఇలా సెట్ రూపంలో అయినా చూడొచ్చు అనమాట. సో నేను కూడా ఆ ఉద్దేశంతోనే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారండి. పిల్లలకైనా పెద్దలకైనా మొత్తం అందరికీ 100 రూపీసే అనమాట. సో చూశారు కదా, దూరం నుంచి సెట్ అసలు ఎంత బాగుందో, ఫుల్ లైటింగ్తో. నిజంగానే ఇక్కడికి వెళితే అయోధ్యకి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. అంత బాగుందనమాట. ఈ సెట్ ఇంకా కూడా తిరుపతిలోనే ఉంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ అవ్వండి. ఎందుకంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత అయితే రండి, బాగుంటుంది. ఇక లోపల కూడా మొత్తం ఇంక మనకు తెలిసిందే కదా, సినిమాలలో సెట్ ఎలా వేస్తారో అలాగైతే వేశారు. మొత్తం లైటింగ్స్ అయితే పెట్టారండి చుట్టుపక్కల, చూడటానికి కూడా బ్రైట్గా కనపడటానికి. మొత్తం లోపల కూడా డిజైన్ అంతా కూడా వేశారనమాట. అంటే పీఓపీకి ఎలా ఉంటుందో అలాగే వేశారు. చాలా బాగుందండి నిజంగానే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయోధ్యకి వెళ్ళిన ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటారండి. ఇక్కడికి చూసే వాళ్ళు కొంతమంది ఇలా నాలా వీడియోస్ తీసుకోవడానికి ఇలా రకరకాలుగా చాలామంది అయితే వచ్చారనమాట. అంటే సండే అయితే ఇక చెప్పకనక్కర్లేదు, ఫుల్గా ఉంటారు క్రౌడ్ అనేది. ఇక లోపలైతే మీడియా వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే జనరల్గా చూపిస్తూ ఉంటారు కదా దేవుడి గురించి ఏంటి, సెట్ గురించి, అలా కొన్ని ఛానల్స్ అయితే అలా వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మనల్ని ఎక్కడ అడుగుతారని నేనైతే కొద్దిగా దూరంగానే ఉన్నాను అనమాట. సో చూశారు కదా లోపల అనేది ఎంత బాగుందో. నిజంగా అయోధ్యలో కూడా ఇలా ఉంటుందేమో. దేవుడు ఉన్న చోట పైన మొత్తం పీఓపి చూడండి ఎంత అసలు సెట్ అయినా కూడా ఆ డిజైన్స్, ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఆ బొమ్మలు కానీ వేయడం ఎంత కష్టమో కదా. అయినా వీళ్ళు ఎక్కడ కూడా మార్పు అనేది లేకుండా సేమ్ యాజ్ టీజ్ అక్కడ ఎలా ఉందో అలాగైతే వేశారనమాట. సో రాముడు వారు కూడా చూడండి ఎంత బాగున్నాడో కదా. నిజంగా చూడడానికి బాలరాముడిలాగా అంత అందంగా ఉన్నాడు. అయోధ్యలో మనము ఈ రామ విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు ఎలాగైతే అనిపించిందో అసలు ఇది చూసినప్పుడు కూడా నాకు అంత హ్యాపీగా అనిపించింది. అంత బాగుందండి నిజంగానే. ఇలా అయినా మనం చూసి దేవుణ్ణి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో చూసారు చూడండి దేవుడు ఎంత బాగున్నాడో. మొత్తం అక్కడ నల్ల స్టోన్తో అయితే మనకు శ్రీరాములు వారిని పెట్టారు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అదే స్టోన్తో అయితే పెట్టారండి. ఇక్కడ లోపల కొంతమంది అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమందిని అయితే అలో చేయలేదన్నమాట. ఏమైనా కూడా మనం ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే ఈ సెట్ ఇలా ఉంటే ఇంకొంతమంది కూడా చూడాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేస్తారు కదా. సో మొత్తానికి అక్కడంతా అయిపోయి ఇక బయటకు వస్తే ఇక్కడ మనకు ఇక ఎగ్జిబిషన్ అంటే చెప్పనక్కర్లేదు. రకరకాల అంగళ్ళు, అలాగే షాపింగ్స్ చేసుకునే వాళ్ళకి బొమ్మలు కానీ ఇవంతా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్